హనుమకొండలోని కాళోజీ జంక్షన్లో బీఆర్ఎస్ అనుబంధ సంఘాల దళిత నాయకులు డప్పులతో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడికి వెళ్లిన నాయకుల్ని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ దళిత నేతలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా వారు ఈ నిరసన తెలిపారు. పశ్చిమ శాసన సభ్యులు డాక్టర్ ఏదైతే మా మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి దళిత ముద్దుబిడ్డ అయినటువంటి డాక్టర్ తాటికొండ రాజయ్య పైన వ్యక్తిగత దూషణలు చేసిండు. నారాయణ రెడ్డి వెంటనే డాక్టర్ తాటికొండ రాజయ్యకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అడుగునా కూడా దళితులకు వెంబడిస్తారు. ఖచ్చితంగా మీకు రాజకీయంగా గుణపాఠం తప్పదని చెప్పి కూడా దళితులుగా దళిత సంఘాలుగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. హన్మకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు వారి యొక్క అధికార అహంకారాన్ని మరొకసారి మా దళితులపైన ఈ రోజున చూపెట్టడం జరిగింది. ఎందుకంటే మా దళితులను వ్యక్తిగతంగా దూషించిందే కాకుండా క్షమాపణ చెప్పమని చెప్పిన కర్మానికి మమ్మల్ని పోలీసులతోనే అక్రమంగా అరెస్టు చేయించడము, మా పైన దాడులు చేయించడము, ఇలాంటి అన్ని నీచాతి నీచమైనటువంటి పరిస్థితులను ఆయన తీసుకురావడం జరుగుతుంది. చాలా సిగ్గుచేటు ఎమ్మెల్యే. ఇప్పటికైనా నువ్వు మనిషివైతే దళితుల మీద మా పైన ఏమాత్రమైన ప్రేమ ఉంటే తక్షణమే స్పందించి నువ్వు ఉచ్చరించిన పదజాలాన్ని నువ్వు ఒప్పుకో ఫస్ట్ నువ్వు. ఎందుకంటే నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి దుర్భాషలను ఆ మాటలు బజారులో ఒక ఎమ్మెల్యే స్థాయిని మర్చిపోయి మీరు ఒక బజారులో నిలబడి మాట్లాడినటువంటి మాటలను కించపరిచే విధంగా మాట్లాడి ఇంత దౌర్భాగ్య పరిస్థితి తీసుకొస్తున్నాం అంటే అసలు ఎంత పెద్ద అసమర్థుని మేము ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం అనేది మేము దళిత జాతి అంతా ఈ హన్మకొండ నగరంలో సిగ్గుపడుతున్నాం. తస్మాత్ జాగ్రత్త. నిన్ను కాన్స్టిట్యున్సీలో కాదు మా దళితవాడలో కూడా అయితే అసలే దిగనీయం. మేము ఇంకొకసారి మా దళితుల పైన కానీ చిన్న చూపు చూసినా కానీ అవాక్కులు తెరాకులు చేసినా కూడా నిన్ను వదిలిపెట్టము. నియోజకవర్గంలో నేను ఎక్కడ తిరగనీయము, ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాం.